మీ మా మన ఇంద్రధనుసు ఛానల్లో మరో మంచి కథతో మీ ముందుకు వచ్చేసింది మీ అరుణా చామర్తి ముట్కూరి. పతి పత్ని ఔర్ వో. తన ఇంటికి వచ్చే 4 న్యూస్ పేపర్లలో పెద్ద పెద్ద హెడ్డింగులతో ఉన్న ఆ వార్త జడ్జి శ్రీరామూర్తి గారిని విపరీతంగా ఆకర్షించింది. కాళ్లపారాణి ఆరకముందే కాటుక కంటనీరు తెప్పించిన పెళ్లి. ఎవరో కవి అయిన జర్నలిస్టులా ఉంది ఆ హెడ్డింగ్ పెట్టడం. నవవధువుపై నిందలా? పెళ్లి జరిగి వారం కూడా తిరక్కముందే 16 రోజుల పండుగ కూడా నోచుకోలేదు. ఇలా వాళ్ళ పైత్యం కలిపి రకరకాలుగా పేపర్ల నిండా హెడ్లైన్స్లోనూ ఈ న్యూసు. అదంతా చదివిన జడ్జి గారు ఆ కేసు తన కోర్టుకే వచ్చిందని అర్థం చేసుకున్నారు. అసలు పెళ్ళి నెల కూడా తిరగకుండానే విడాకులంటూ రావడమేంటో తెలుసుకోవాలి అనుకున్నారు. తన స్నేహితుడు ప్రసాద్ని కేసేంటో చూడమని అడిగారు. ఏముంది, సతీపతుల మధ్య మూడో ఎన్ని చూడట్లేదు, ఇలాగా మధ్యలోనే ఆపేసి చెప్పాడు. సరే, వాళ్ళకి సమన్లు పంపించు, 2 రోజుల్లో కోర్టుకి హాజరు కమ్మని చెప్పు. చాలా ఆసక్తిగా ఉంది ఆ కేసేంటో చూద్దాం ముందు. అలాగే, తప్పకుండా బదులిచ్చాడు ప్రసాద్. 4 రోజుల తర్వాత తన ముందు బోన్లో నిలబడ్డ నూనూగు మీసాల నూతన యవ్వనంతో మిసమిసలాడిపోతున్న అబ్బాయిని చూశారు. అందంగా ఉన్నాడు. అమ్మాయిలు స్నేహం చేయకుండా ఉంటారా అనుకున్నారు తనలో తాను ప్రసాద్ గారు. స్నేహితుడు శ్రీరామ్ వైపు చూస్తే అతను తన వైపే చూస్తున్నాడు. చిన్నగా నవ్వుకున్నారు. మొదలు పెట్టండి, జడ్జి గారి ఉత్తర్వుతో లేచాడు ప్రసాద్ అమ్మాయి వైపు లాయర్గా. చూడబ్బాయి, నీ పేరేంటి? ద్రోణ. బాగుంది. ఏ ఉద్యోగం చేస్తున్నారు చెప్పాడతను. సరే, నీ తరఫు లాయర్ని ఎవరిని నువ్వు నియమించుకోలేదని విన్నాను. ఎందుకని? నేను అనుభవిస్తున్న బాధ ఏంటో నేనే స్పష్టంగా చెప్పుకోగలను. లాయర్ని భరించే శక్తి నాకు లేదు, ఖచ్చితంగా కొట్టినట్టే చెప్పాడు. ఎంత పొగరు! తప్పు చేసింది కాక ఈ కాలం పిల్లలకి భయమే లేదు తనలో తను అనుకున్నాడు ప్రసాద్. నీకు కావాలంటే పబ్లిక్ ప్రాసిక్యూటరు నీ తరఫున వాదించగలరు, శ్రీరామూర్తి గారు కల్పించుకుని చెప్పారు. వద్దండి, సున్నితంగా తిరస్కరించాడు అతను. ఆశ్చర్యంగా చూస్తూ, సరే ఎందుకు కేసు పెట్టావు? విడాకులు ఎందుకు కోరుకుంటున్నావు? వారం కూడా కాకుండానే ఎందుకు చెప్పు? వింతగా చూస్తూ అడిగారు శ్రీరామూర్తి గారు. అదండి, మరి అది తడబడుతూ మళ్ళీ చెప్పాడు. కోరి చేసుకున్నప్పుడు వారం రోజుల్లోనే విడాకులు ఎందుకు అడుగుతాను? మీరే ఆలోచించండి. మా మధ్యకి సాగర్ రాకపోతే పంటి బిగువన కోపాన్ని బాధని అణుచుకుని చెప్పాడు ద్రోణ. ఆహా, ఆమెను వదిలించుకోవడానికి అవాండం వేశావు నువ్వు అని నేనంటాను. దీనికి నీ సమాధానం? లాయర్గా రంగంలోకి దిగిపోయాడు ప్రసాద్ జడ్జి అనుమతితో. లేదు లేదు, బిగ్గరగా అరిచాడు అతను. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత లీవ్ పెట్టాలి కాబట్టి కొంచెం ఆఫీస్ పని ఎక్కువగా చేసి మాట్లాడుకోవడం కుదరలేదు. 1 వారం రోజులు. ఆ తర్వాత పెళ్లిదాకా ఫోన్లో బాగానే మాట్లాడుకునేవాళ్ళం. అప్పుడు సాగర్ నేను లేనిది ఉండలేడు, వాడు లేనిది నేను ఉండలేను, ఇద్దరం కలిసి బాగా అల్లరి చేస్తాం ఇలా చెప్తూ ఉంటే పక్కింట్లో మాలిమైన పిల్లాడో అక్క కొడుకో అన్న కొడుకో ఇలా ఏదో అనుకుంటాం కదా. కానీ పెళ్ళయ్యాక సహజంగా ఉండే ఆసక్తితో మాట్లాడితే, తన భుజం మీద చేయి వేస్తే కంగారుగా చుట్టూ చూస్తుంది. ఏ మూల నుండో సాగర్ కూడా కోపంగా చూస్తూ ఉంటాడు. నేనేదో తప్పు చేసినట్లు చేయి తీసేస్తుంది కంగారుగా. పెళ్ళయ్యాక నాది అన్న ఒక ఇష్టం ఏర్పడుతుంది కదా, అప్పుడు వాళ్లతోనే ఎక్కువగా ఉండాలి అనిపించడం సహజం కదా. అలా తనకు కూడా అనిపించాలిగా. మరి ఆమెకి నా మీద ఏమాత్రం ఆసక్తి లేదు. ఎంతసేపు సాగర్ సాగర్. సరే, పెద్దవారి దృష్టికి తీసుకెళ్తే సమస్య తీరేదేమో. అంతేకాని విడాకులు. లాయర్ మాట పూర్తి కాకుండానే ఆమె తరఫున లాయర్ అయినా ఆమెను కూడా పిలిచి అడగండి, ఇది నిజమో కాదో చెప్తుంది అన్నాడు ఆక్రోశంగా. జడ్జి వైపు సాలోచనగా చూసిన ప్రసాద్కి పిలిపించమన్నట్లుగా సంకేతం ఇచ్చాడు ఆయన. బంట్రోత్ 3 సార్లు సమీరా 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 అని పిలిచాడు. చూశారా, పెళ్ళైన వారానికి విడాకులు ఇస్తానన్నాడు అన్న ఆతృత కానీ ఆందోళన కానీ ఏమాత్రం లేకుండా ఇప్పుడు కూడా ఇక్కడ లేదు, బయట సాగర్తో ఉండుంటుంది. ఆమెను పిలుచుకురావడానికి ఆమె తరఫున వచ్చిన వాళ్ళు ఎవరో బయటికి వెళ్ళారు. ఇంకేమైనా చెప్పుకునేది ఉందా అన్నట్లుగా జడ్జి గారు ద్రోణ వైపు చూశారు. ఎంతో ఆసక్తిగా అనిపిస్తోంది వీళ్ళ వ్యవహారం. అమ్మాయి వచ్చేలోగా మరి కాస్త చెప్పు అన్నట్లుగా అడిగారు. హనీమూన్ వెళ్దాము అంటే సాగర్ని కూడా తీసుకెళ్దాం, లేదా అసలు రాను. సాగర్కి చలి పడదు. మంచం మీద పడుకుంటే సాగర్ కూడా పక్కనే ఉండాలి. అత్తారింటికి అరణంగా నేను సాగర్ని తీసుకొస్తాను అంటే పూర్వం రాజులు తమ పిల్లలతో ఎవరైనా నౌకరీలను పంపినట్లుగా ఆమె పరిచయం ఉన్న నౌకరేమో అని అనుకున్నాను ఒకసారి. పైగా
గట్టిగా నిలదీస్తే నాకు నీకంటే సాగరే ఎక్కువ అంటుందండి. ఇంకా చెప్తూ ఉండగా లోపలికి వచ్చిన లేత పాలుగారే చెక్కిళ్ల బాపు బొమ్మలాంటి అమ్మాయి, అవును మరి, నీతో 5 రోజుల పరిచయమే, వాడితో నాకు 5 ఏళ్ల బంధం నిస్సంకోచంగా అరుస్తూ చెప్పింది. ఆర్డర్ ఆర్డర్, ఏదైనా ఉంటే బోనులోకి వచ్చి చెప్పమ్మా. మూర్తిగారు జడ్జీలు సాధారణంగా చేసే పని చేశారు. బోనులోకి వచ్చిన సమీర, యువర్ ఆనర్, వీడు నన్ను అర్థం చేసుకున్నాడు అనుకున్నాను, కానీ ఇలా మాట్లాడతాడు అనుకోలేదు. సాగర్ని వదిలేయమంటే అంతకంటే నా ప్రాణం వదిలేయడం సులువు, నిర్మోహమాటంగా చెప్పేసింది. చూడమ్మా, మీ పెద్దవాళ్ళు ఎవరూ నీతో రాలేదా? నీకెవరూ నచ్చజెప్పలేదా? ఇంత ధైర్యంగా ఇలా ఎలా మాట్లాడుతున్నావు? అలాంటప్పుడు ద్రోణ జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? నువ్వు సాగర్ని వదలలేను అనుకున్నప్పుడు. సాగర్ని నాకు దూరం చేస్తారు అంటే నేను పెళ్లి చేసుకునేదాన్నే కాదు అసలు, ఖండితంగా చెప్పింది. అంటే నీకు అసలు ద్రోణ నచ్చలేదా? ఆమె తరఫు లాయర్ ప్రసాద్ కూడా వింతగా చూస్తూ ఆమెను ప్రశ్నించాడు. ఆరాధనగా చూస్తూ, నచ్చాడు, బాగా నచ్చాడు. కానీ ఎప్పుడైతే సాగర్ని నాతో ఉండకూడదన్నాడో అప్పటి నుంచి నాకు నచ్చడం మానేశాడు. అమ్మాయి, నువ్వేమి చిన్నపిల్లవి కాదు, 24 ఏళ్ళు చదువుకున్నావు, ఉద్యోగం కూడా చేస్తున్నావు. ఇలా 2 పడవల మీద కాళ్ళు పెట్టకూడదని, అది మన భారతదేశ నీతి నియమాలకి సంస్కృతికి విరుద్ధంగా అనిపించడం లేదా? విస్తుపోయింది ఆమె. సాగర్ నాతో పాటు ఉంటే భారతదేశ నీతి నియమాలకు విరుద్ధమా? నేను నీతి తప్పి ప్రవర్తించలేదే. మరి అసలు నీ భయం ఏమిటి? హనీమూన్కి కూడా వెళ్ళనంటున్నావు కదా, అత్తారింటికి కూడా సాగర్ని తీసుకువెళ్తానంటున్నావుట. మీ ఇద్దరి మధ్య 3వ వ్యక్తి రాకూడదు కదా, కానీ మీ దగ్గరే పడుకోవాలి అంటావుట. అసలు ఎందుకిలా మీరు సాగర్ని నన్ను వేరుగా చూస్తారు? వాడికి ఏమైనా మతిస్థిమితం ఉందా? మతిస్థిమితం లేకపోవచ్చు, కానీ డిసిప్లిన్ మాత్రం లేదు, కచ్చగా చెప్పాడు ద్రోణ. అంటే ఏం చేశాడు? అయోమయంగా అడిగాడు ప్రసాద్. డోర్ మ్యాట్స్ తీసి బాది శుభ్రంగా ఉన్న ఇంట్లో మట్టి దులుపుతాడు, అందరి గ్లాసుల్లో నీళ్లు తాగేస్తాడు, ఎక్కడంటే అక్కడే యూరిన్ వెళ్ళటం, స్నానం చేయడం నచ్చదు. మా ఆవిడతో నేను 2 మాటలు మాట్లాడడానికి లేదు ఏకాంతంగా. ఇవన్నీ క్రమశిక్షణ రాహిత్యం కదా ఖచ్చితంగా. ఆఖరిదైతే అసలు భరించలేనిది. ఇలా తమ వైపు లాయర్ కూడా ద్రోణ చెప్పిన మాటలకు తల ఊపేసరికి ఎక్కడ సాగర్ని తనకు దూరం చేస్తారో అని ఒక్క పెట్టున పెద్దగా ఏడవసాగింది సమీర. అంతే, ఆమె ఏడుపు వినిపించిందో లేదో భరించలేనట్లుగా ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను అల్లుకుపోయాడు సాగర్, కన్నీరు తుడుస్తూ. చూస్తున్న జడ్జి గారు, లాయర్లు నిశ్చేష్టులయ్యారు. బంట్రోత్ వెళ్ళి సమీర నుండి దూరం చేయడానికి ప్రయత్నించాడు. మీకెవ్వరికీ అర్థం కాదు, మీరందరూ మనుషులు కాదు. సాగర్ సాగర్, మనం ఎటైనా వెళ్ళిపోదాం, పిచ్చి పట్టిన దానిలా ఏడుస్తూ గొణుగుతోంది సమీర. అప్పుడు అర్థమైంది అందరికీ విషయం. సాగర్ అంటే ఎవరో కాదు, ఆమె ఒళ్ళో ఒదిగిపోయిన లాబ్రడార్ డాగ్ అని. ద్రోణ చెప్పిన దానిలో అతిశయం కూడా లేదు అని అర్థమైంది. నిజానికి విషయం క్లియర్గా చెప్పకుండా మరో మగవాడన్నట్లుగా నానుస్తూ కోర్టు టైం వేస్ట్ చేసినందుకు, ఎప్పుడో తమ వారికి బ్లడ్ ఇచ్చిన పరిచయంతో స్నేహితుని కూతురి కేసు తీసుకున్నందుకు ప్రసాద్ మీద పీకల దాకా కోపం వచ్చింది మూర్తిగారికి. ఇది ఏమైనా ఈ పసి హృదయాలను ఇలా వదిలేస్తే వీళ్ళెప్పటికీ కలవరు. దీనికి ఒక పరిష్కారం పెద్దవాడిగా అనుభవజ్ఞుడిగా చెప్పాలి అనుకున్న మూర్తిగారు, చూడమ్మా, నువ్వు ఆ ఏడుపు ఆపితే నేను చెప్పేది కాస్త వినగలుగుతావు. నాకు అర్థమైంది సాగర్ మీద నీకు ఎంత అభిమానం ఉందో, దానికి నీ పట్ల ఎంతుందో. దానికి కాదు సార్, వాడు వెక్కుతూనే సరిచేసింది. ఇది పరిస్థితి అన్నట్లుగా చూశాడు ద్రోణ. అదే వాడు. సాగర్కి నువ్వు చేసిన అతిగారం వల్ల క్రమశిక్షణ లేకుండా పోయింది. ఇక్కడికి రాగానే అంతా వాసన చూసి నీ దగ్గరకు వచ్చి బోన్ దగ్గర యూరినేట్ చేసింది కదా, అది తప్పే కదా. అంటే కొత్త ప్లేస్ చూస్తే వాడు అలా సమర్థించుకోబోతున్న ఆమెను చూసి కొంచెం కఠినంగా చెప్పకపోతే ఈ అమ్మాయికి అర్థం కాదని మూర్తిగారికి అర్థమైంది. అలా చేసినందుకు దాన్ని జైల్లో వేయాలి అసలు, తెలుసా? భయంతో తన పెద్ద కళ్ళను టపటపలాడించింది సమీర. మొదట తప్పిదంగా వదిలేస్తున్నాను, అదే నువ్వు డిసిప్లిన్ నేర్పించి ఉంటే అలా చేసేది కాదు. అప్పుడు ద్రోణకి కూడా ఏ ఇబ్బంది ఉండేది కాదు. దానికంటూ సపరేట్ ఫుడ్ పెట్టే బౌల్స్, వాటర్, మంచం మీద మీరు ఎఫర్ట్ చేయగలరు కాబట్టి వేరేగా ఉంచండి. దానికి పోనీ వాడికి డిసిప్లిన్ నేర్పించే ఒక ట్రైనింగ్ సెంటర్లో చేర్పిస్తే డిసిప్లిన్ నేర్పిస్తారు. అమ్మో, వాళ్ళు వీడిని కొడితే, వీడిని కష్టపెడితే కొద్దిగా మెత్తబడిందని అర్థమైంది. లేదమ్మా, నాకు కూడా కుక్కపిల్లలంటే చాలా ఇష్టం. నాకు తెలిసిన బాగా చూసుకునే ఒక ట్రైనర్ వాళ్ళ ఇంట్లో ఉంచి దీనికి ట్రైనింగ్ ఇప్పిద్దాం. అప్పుడు ద్రోణకి కూడా ఏ ఇబ్బంది ఉండదు. కానీ నేను పెడితే కానీ అన్నం తినదు, నేను లేకపోతే అస్సలు ఉండడు. ఇవన్నీ అతను చూసుకుంటాడు. కొత్తగా పెళ్లి చేసుకున్న నువ్వు భర్తతో హాయిగా ఉండాలని లేదా? ఉంది అన్నట్లుగా చిన్నగా తలాడించింది. ద్రోణ మొహం విప్పారింది. అందుకే నా మాట విను.
10 రోజులు వాళ్ళ ట్రైనింగ్ దగ్గర పెడితే అన్నీ నేర్చుకుంటుంది. ఆ 10 రోజులు మీరిద్దరు హాయిగా హనీమూన్కి వెళ్ళిరండి. ఈలోగా ట్రైనర్కి ఫోన్ చేసి ఎలా ఉన్నాడో ఏమిటో నా గొంతు వినిపించండి, ఇలాంటివేమీ చెయ్యకు మళ్ళీ. వాడు దిగులు పడి అన్నం తినడు. ఆఖరి మాటకి విహ్వలంగా చూసింది. మీ ఇంట్లో వాళ్ళకి కూడా వాడు బాగా అలవాటే కదా, వాళ్ళ మధ్య మధ్యలో వెళ్ళి చూసి వస్తూ ఉంటారులే. మొదటికే మోసం వస్తుందేమోనని ప్రసాద్ చెప్పేశారు గబగబా. సరే అన్నట్లుగా అతి కష్టం మీద ఒప్పుకుంది. అన్నమాట ప్రకారం సమీర కూడా గుండె రాయి చేసుకుని ట్రైనర్కి అప్పగించి వెళ్ళింది. 10 రోజులు తన ప్రేమతో ఆమెకి సాగర్ గుర్తు రాకుండా చేశాడు. అప్పుడప్పుడు వాళ్ళు వెళ్ళిన ప్రదేశంలో ఎవరి దగ్గరైనా కుక్కని చూడగానే కొంచెం మనసు చిన్నబుచ్చుకున్నా వాడి ఫ్యూచర్ కోసం, వాడి మంచి ప్రవర్తన కోసం తప్పదు కదా అని పిల్లల్ని బోర్డింగ్ స్కూల్లో వేసినప్పుడు నచ్చజెప్పినట్లుగా సముదాయించేవాడు. అలా ఆనందంగా హనీమూన్ ముగించుకుని వచ్చేసరికి రోజు వాకింగ్ తిప్పి సోషలైజ్ చేయడం, వేరే డాగ్స్ని చూసినా కోపం తెచ్చుకోకుండా స్నేహంగా ఉండడం లాంటి మార్పులు చూసి అందరూ అమ్మయ్య ఒక పరిష్కారం దొరికి సమస్య తీరింది అనుకున్నారు ఆనందంగా. ముఖ్యంగా ద్రోణ సమీర భుజం మీద చేయి వేసి దగ్గరగా నిలబడి మాట్లాడుతున్నా కోపంగా చూసింది తప్ప ఏమీ అనలేదు. అది బాగా నచ్చింది ద్రోణకి. ధన్యవాదాలు.